సండే వచ్చిందని ఆనందపడాలో లేక సండే వచ్చేసిందని బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. సండే వచ్చింది కదా రెస్ట్ తీసుకుందామని నేను అనుకుంటే మా మమ్మీ ఏమో చికెన్ కర్రీ చేయమని నాకైతే కవర్ ఇచ్చింది. అది పట్టుకెళ్ళి వంటగదిలోకి నేనైతే చికెన్తో కుస్తీలు పడుతున్నాను. చేయకపోతే తప్పుతుందా, మా అమ్మ చేతిలోంచి గరిటెలు నా మీదకి వస్తాయని భయమేసి నేనైతే చికెన్ కర్రీ చేశాను సింపుల్గా. సండే వచ్చిందంటే చాలు, ఈ సండేకి నాన్ వెజ్కి రిలేషన్ ఏంటో అర్థం కాదు కానీ ప్రతి సండే చికెనో మటనో మన కోసం ఏదో ఒకటి పీక తెంచుకొని మన నోట్లో పడాల్సిందే. మరి అట్లుంటుంది మనుషులతోటి. నేనైతే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసానో చూడండి. ఆనియన్స్ని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని ముందుగా అన్నీ వేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకుని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే తగినన్ని వాటర్ పోసుకుని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్నైతే పైనుంచి లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. నేనైతే సండే రోజు సింపుల్గా ఇలా చికెన్